ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కనికరము చేత నింపబడుతున్నారని, మరి ఆయన యొక్క దయలో, ఆయన యొక్క ప్రేమను బట్టి అనుదినము వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని మరి మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. హల్లెలూయా. దేవునిలో ఉన్న నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. దేవునితో నీవు ఉంటే నువ్వు ఒక నూతనమైన వ్యక్తివి. పాత జీవితం, పాత స్వభావం నీకు లేదు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మునుపటి విషయములను మీరు జ్ఞాపకము తెచ్చుకొనకూడదు. హల్లెలూయా. మరి మునుపు జరిగించినటువంటి ఆ పాపపు స్వభావము, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు ఏవి కూడా మీకు లేకుండా నూతన పరచబడిన వారముగా, పరిశుద్ధంగా జీవించే వారముగా మనం ఉండాలి అని ఈ రోజున భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి నీవు జరిగిపోయిన వాటిని, గతించిపోయినటువంటి కార్యాలను బట్టి, మరి నేను తప్పు చేశాను, నేను ద్రోహం చేశాను, నేను మోసం చేశాను, నేను నరహత్య చేశాను, నేను దొంగనని ఈ రోజున నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన అపరాధమును జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదమ్మా మన దేవుడు. ఆయనలో నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టివి. నువ్వు ఏదో చెయ్యరాని ఆ కార్యాలు చేసి ఈ రోజున లోకమంతా నిన్ను నిందిస్తుండొచ్చు, మరి లోకమంతా నిన్ను చీదరించుకొని చుండొచ్చు. కానీ దేవుడిలో ఉన్న నీవు దేవునికి నూతన సృష్టివి. హల్లెలూయా. నీలో ఉన్న పాపాన్ని ఆయన లెక్క చేయడు, నీలో ఉన్న దోషాన్ని ఆయన పట్టించుకోడు. ఎప్పుడు అంటే నువ్వు యేసయ్యలోకి వచ్చినప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఈరోజు నువ్వు చేసిన కార్యాలను బట్టి నువ్వు నిందించబడుతున్నావేమో, దూషించబడుతున్నావేమో, హేళన చేయబడుతున్నావేమో, అపహసించబడుతున్నావేమో. కానీ దేవుడు అలా నిన్ను ఎప్పుడు కూడా చెయ్యడు. నువ్వు అపహసించేటట్లుగా నీ జీవితాన్ని దేవుడు ఉంచడు. దేవునిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన మాటలు చొప్పున నువ్వు జీవిస్తే నిన్ను ఆయన నూతన సృష్టిగా మారుస్తాడు. మరి పౌలు భక్తుడు జీవితాన్ని మనము చూసుకుంటే ఈ రోజున మరి పౌలు భక్తుడు అప్పుడు సంఘాన్ని హింసించేటట్లుగా ఉన్నాడు. మరి భక్తి పరులందరినీ, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో వారిని చంపే విధంగా ఉన్నాడు. మరి దేవుణ్ణి దూషించిన వ్యక్తిగా ఉన్నాడు, క్రీస్తును అపహాసించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఇంకా ఏంటంటే చెప్పకూడని మాటలు, దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు గారిని దేవుడు మార్చాడు. ఎప్పుడు అంటే యేసయ్యని నమ్మి ఆయన వెంబడిస్తూ ఆయన యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? ఆయనలోకి వచ్చాడు. దేవుణ్ణి హింసించిన అతనే దేవుని యొక్క వెలుగును చూసి దేవుని యొక్క మాటకు లోబడి తనను ప్రకటించే వ్యక్తిగా దేవుడు పౌలు గారిని చేశాడు. మరి అంతటి దూషకుడినే, అంతటి హింసించిన అతన్నే దేవుడు క్షమించాడు కదా. మరి నువ్వు చేసిన తప్పును బట్టి కూడా దేవుడు క్షమిస్తాడు. ఆయన యొద్దకు నువ్వు రా. అందరూ నిందించినా దేవుడు నిన్ను నిందించడు, అందరూ నిన్ను అపహసించినా దేవుడు నిన్ను అపహసించడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను శిక్షించడు, నువ్వు చేసిన నేరాన్ని బట్టి నీకు శిక్ష విధించడు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తులో ఆయన మిమ్ములను బ్రతికించెను అని. హల్లెలూయా. దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. దేవుడు మన యొక్క తప్పును క్షమిస్తాడు, మన అపరాధమును క్షమిస్తాడు, మన యొక్క దోషాన్ని క్షమిస్తాడు. మనుషులు ఏంటంటే వాళ్ళు మనం చేసినటువంటి తప్పులను ఎత్తిపట్టి చూపించి మనము దుఃఖపడేలాగా, మనము వేదన చెందేలాగా మనుషులు మన పట్ల ప్రవర్తిస్తారు. కానీ దేవుడు అలా మనుష్యుల వంటి స్వభావము కాదు దేవుడిది.
అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనము ఆయన యొద్దకు వస్తే ఆయన వాటన్నిటి నుండి మనకు విడుదలనిచ్చి తన యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని మన పైన ప్రోక్షించి మనల్ని నీతిమంతులుగా నూతన సృష్టిగా ఆయన తీరుస్తాడు. మరి ఈ రోజున దేవుడు నీకు చేసిన వాగ్దానం నూతన సృష్టివి. ఈ రోజు నువ్వు నూతన సృష్టివి. దేవుళ్ళో ఉన్న నువ్వు నూతన సృష్టివి. పాత జీవితాన్ని దేవుడు పట్టించుకోడు. నీ రోత జీవితాన్ని దేవుడు అస్సలు పట్టించుకోడు. దేవుడిలో ఉన్న నీవు నూతన సృష్టివి, నూతనంగా జన్మించినటువంటి బిడ్డవు. మరి నీ ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, ఆయన యొక్క మాటలను మరి పాటించే వ్యక్తిగా, ఆయన క్రియలను జరిగించే వ్యక్తిగా, ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరించే వ్యక్తివిగా నీవుంటే నీవు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీలో ఉన్న మేము నూతన సృష్టివని, మా పాత జీవితాన్ని బట్టి మాకు తండ్రి తీర్పు తీర్చే దేవుడు కాదని, మా రోత జీవితాన్ని బట్టి మాకు తండ్రి శిక్ష విధింపవని, అయ్యా మేము చేసిన అపరాధములకు గాను, మేము చేసినటువంటి దోషములకు గాను ప్రభువా, మరి తండ్రి వాటిని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీ కనికరాన్ని మేము పొందుకుంటామని, మీలో ఉన్న మేము నూతనమైనటువంటి వ్యక్తులమని తండ్రి అయ్యా మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనములయ్యా. మరి పౌలు గారు మరి తండ్రి దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడైనటువంటి పౌలును మీరు కనికరించారు. మీ యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా తనని చేశారు. అదే విధంగా ప్రభా, మా పాత జీవితాన్ని మేము ఒప్పుకొని మీ సన్నిధిలో విడిచిపెడుతుండగా మీ యొక్క కనికరాన్ని మా పైన ఉంచండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్నారో, వారు చేసిన తప్పుకు గాను, వారు చేసిన దోషానికి గాను, వారు చేసినటువంటి అయా అవమానకరమైన పనులను బట్టి దుఃఖపడుతున్నారో అయా మీ యొక్క కనికరము వారి పైన ఉంచండి నా తండ్రి. అయా మీరు వారిని నూతన సృష్టిగా మార్చండి. మీలో అయా ఉంటూ మీ మాటలు వింటుండగా అద్భుతమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా మీరే బిడ్డలను స్వస్థపరచండి. మరణానికి దగ్గర అవుతున్న బిడ్డలకు కూడా ప్రభా మీ జీవమును వారికి దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా ప్రతి యవ్వన బిడ్డ నిమిత్తము, ప్రతి ఒక్క యవ్వనస్తురాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి. క్షేమాన్ని వారికి దయచేయండి. అయా మరి బిడ్డలు స్టడీస్ విషయంలో తండ్రి మీరే ముందుకు నడిపించమని బ్రతిమిలాడుకుంటున్న అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ఏ సమస్యతో అయితే వారు బాధించబడుతున్నారో ఆ సమస్యను వారి నుంచి దూరపరచండి. అయా దేశాన్ని అధికారులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.